హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వాడైనా ఫ్రెండ్స్, అది ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే మనిషి అని పుట్టిన ప్రతి ఒక్కరితో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం నేర్చుకున్నాను. ఎందుకనంటే అవసరం అయిపోయిన తర్వాత అది నిన్ను మోసం చేసిన కావచ్చు, నువ్వు మోసపోయి కావచ్చు, నువ్వు నమ్మిన వాళ్ళు కావచ్చు, నువ్వు ఒంటరితనంలో కావచ్చు, నీకే దిక్కు దోసిన స్థితిలో ఎవరైనా నీకు నమ్మక ద్రోహం చేస్తారని తెలియక మునిపే ఒక వ్యక్తిని నమ్మి, అది ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, మోసానికి గురైపోతే తిరిగి కోలుకోవటం చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒంటరితనంతో కష్టము నష్టము నీ తల్లిదండ్రులు నీకు కూడబెట్టి సంపాదించుకునే అన్నీ కూడా ఏదో ఒక విధంగా ఎవడో ఒకడో ఎక్కడో ఒకసాట అక్రమంగానో అన్యాయంగానో నిన్ను ఆదరిస్తానను, నీకు అండగా ఉంటానను, నీకు తోడుగా ఉంటానను, నీ జీవితానికి నేను భరోసా ఇస్తానను ఫ్రెండ్స్. వాడు ఆ కష్టాల్లో ఒక కన్నీళ్ళు ఆడదాన్ని అడ్డం పెట్టుకుని బాగుపడ్డ మగవాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. కానీ ప్రతి ఒక్క ఆడది కూడా మోసపోయిందేమో, అన్యాయంగా అక్రమంగా జీవితంలో ఓడిపోయానని ప్రాణాలు తీసుకొని చెప్పుకోలేక నలుగురికి కుంగిపోయిన ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్. ధైర్యంగా వాళ్ళని ఎదిరించి నిలబడి బ్రతకగలిగిన వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మోసానికి మాత్రం ఆడది అన్యాయం అయిపోయి మోసపోయింది అని ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఫ్రెండ్స్.